హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్డి తెలుగు టెక్. ప్రజెంట్ ఈ వీడియోలోని ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ కానీ ఏవి కూడా ఇన్స్టాల్ చేయకుండానే మన స్క్రీన్ అనేది మన పీసీలో లేదంటే మన ఫోన్లో ఎలా రికార్డ్ చేయాలో ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ రికార్డ్ చేసిన వీడియోని థంబ్నైల్గా ఎలా స్టాంప్గా పెట్టాలి, అట్ ద సేమ్ టైం వీడియోని ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో చెప్పుకున్నాం కదా, పవర్ పాయింట్తో ఎలా స్క్రీన్ రికార్డ్ చేయాలి. పవర్ పాయింట్తో స్క్రీన్ రికార్డ్ చేయాలని చెప్పలేదు కదా, మన పీసీలో స్క్రీన్ రికార్డ్ చేయాలని చెప్పాను. సో అది ఎలాగనేసి అంటే పవర్ పాయింట్తో చేసి చూపిస్తాను మీకు. సో ముందుగా ఏం చేస్తారనేసి అంటే పవర్ పాయింట్ని ఓపెన్ చేసి చూపించి, సో పవర్ పాయింట్ను ఓపెన్ చేశాక మనం ఏం చేద్దాం అనేసి అంటే ముందు బ్లాంక్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుందాం. సో మీకు నచ్చిన స్లైడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లాంక్ స్లైడ్ అయితే కొద్దిగా పోర్టబుల్గా ఉంటుంది మనకి యూజ్ చేయడానికి. సో మనకి ఈ టైంలో డిజైన్ ఐడియాస్ గట్రా ఏం అవసరం లేదు, ఎందుకనేసి అంటే మనం డైరెక్ట్గా స్క్రీన్ అనేది రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. సో ఎక్కడ స్క్రీన్ రికార్డర్ లేదు కదా, ఎక్కడ అనేసి అంటే ఇక్కడ ఇన్సెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకి పైన టూల్ బార్లో. ఈ ఇన్సెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇన్సెట్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అనేసి ఉంది. సో లేదు బ్రో, నాకు ఇలా కనిపించడం లేదు, స్క్రీన్ రికార్డర్ ఇన్సెట్లో కూడా కనిపించడం లేదు అనేసి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే రిబ్బన్ బార్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ద రిబ్బన్ అనేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒక చిన్న పాపప్ విండోలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఏమైతే టూల్స్ కావాలనుకుంటున్నారో ఆ టూల్స్ అన్నీ కూడా ఒక దాని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ అనేసి ఉంటుంది కదా, యాడ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు అక్కడ అన్నీ కూడా అయిపోతాయి. బ్రో నాకు అన్ని అప్లికేషన్ కనిపిస్తున్నాయి అనేసి అంటే ఇక్కడ చూసారు కదా ఆల్ కమెంట్స్ అనేసి ఉంది ఇక్కడ డ్రాప్ డౌన్లో. సో ఆల్ కమెంట్స్ మీద ట్యాప్ చేశారంటే మనకి అన్ని A to Z కమెంట్స్ అన్నీ కూడా మన పీపీటీలో ఏమైతే ఉన్నాయో అన్ని కమెంట్స్ కూడా ఇందులో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా ఈ కమెంట్స్ మనకి ఏమైతే కావాలనుకుంటున్నామో ఆ కమెంట్ మీద ట్యాప్ చేసి ఇలా ట్యాప్ చేసిన తర్వాత యాడ్ అని కొడితే ఇక్కడికి యాడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఓకే కొడితే మాత్రం అయిపోతుంది అనమాట. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను అది. సో ఇప్పుడు ఏం చేస్తాం అనేసి అంటే స్క్రీన్ రికార్డర్ అనేది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. సో స్క్రీన్ రికార్డర్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ రికార్డర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇలాగ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సో విండో ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, ప్లస్ గుర్తు ఏంటంటే మనకి ఇప్పుడు ఏ పోర్టల్లో మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు స్క్రీన్ అంతా కూడా కావాలి అనేసి అంటే నేను ఏం చేస్తానంటే ఈ ఎడ్జ్న చూసారు కదా, ఈ ఎడ్జ్ని నేను సెలెక్ట్ చేసుకొని సో ఇలాగా నేను డ్రాప్ డౌన్ చేశానంటే ఇప్పుడు సో రైట్ క్లిక్ చేసి ఇలా చేశానంటే ఇప్పుడు అవుతుందన్నమాట. లేదు నాకు టోటల్గా స్క్రీన్ కావాలంటే ఇది పెట్టుకుంటాను, లేదంటే నాకు ఇక్కడ ఈ టూల్ బార్ అవసరం లేదు, జస్ట్ ఎక్కడి వరకు ఉంటేనే చాలు అనేసి అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ వరకు పెట్టుకొని సో ఏం చేస్తాను ఇలా వదిలేస్తాను. వదిలేస్తే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ అది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఆడియో కూడా ఇక్కడ రికార్డ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకుంది. సో ఇప్పుడు ఏంటి మనకి రికార్డర్ అనేది ఆన్ అయిపోవాలి అనేసి అంటే ఇక్కడ మనకి రికార్డర్ అనేసి ఉంది కదా, రికార్డర్ మీద ట్యాప్ చేస్తే మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసారు కదా మనం ఏమైతే మాట్లాడతామో ఎట్ ద సేమ్ టైం మనకి ఏమేమైతే చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ మనకి రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చూడండి, నేను ఇలా రిఫ్రెష్ చేస్తాను కానీ సంథింగ్ ఇప్పుడు ఏంచి నేను ఇప్పుడు ఇవన్నీ కూడాను కింద ఇవన్నీ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా మనకి పీపీటీలో కనపడవు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో మీకు చూపించడం కోసం అంటే రికార్డ్ ఏదో ఒకటి అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తాను అనేసి అంటే ఒక క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏం జరుగుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా నాకు సో యూట్యూబ్ అనేది ఛానల్ ఓపెన్ చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇలాగనే మనకి నచ్చినది స్క్రీన్ రికార్డర్ అనేది చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఆపరేషన్ చేసుకుంటూ దాన్ని స్క్రీన్ రికార్డర్గా పెట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ సంథింగ్ ఇలాంటివి ఏవి ఇన్స్టాల్ చేయకుండానే లైక్ OBS అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తారు. నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను, మీకు చెప్పడానికి కూడా నేను OBS యూజ్ చేస్తున్నాను చూడండి. సో ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారనేసి అంటే మీకు ఇప్పుడు అంతా స్క్రీన్ రికార్డర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్లే అండ్ పాజ్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మీరు పాజ్ చేసుకొని మీరు ఏదైనా ఆపరేషన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కంటిన్యూ చేసేయచ్చు, లేదనేసి అంటే డైరెక్ట్గా క్లోజ్ చేసేయచ్చు అనమాట. నేను ఇప్పుడు మీకు ఈ సెషన్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తాను అనేసి అంటే క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్గా పీపీటీ ఓపెన్ అయిపోయి మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి పీపీటీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేంటంటే ఇది వాయిస్ కూడా ఇది రికగ్నైజ్ చేస్తుంది. సో అందుకనే నేను ఏం చేస్తాను అనేసి అంటే నేను మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి నా వాయిస్ డామినేటింగ్గా ఉండకూడదు కాబట్టి నేను ఏం చేస్తానంటే అది ఫుల్గా రిడ్యూస్ చేసేసి వీడియోని ప్లే చేసి చూపిస్తున్నాను.
సో వీడియోని ప్లే చేసి చూపించినప్పుడు మనం ఏమైతే అక్కడ వర్క్ చేస్తామో ఆ వర్క్ అనేది కూడా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను ఫస్ట్ అనేది అక్కడ రికార్డ్ చేసేసి నేను రిఫ్రెష్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ అలానే మనకి ఇంకా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడం కానీ సంథింగ్ ఇలాంటివన్నీ చేశామన్నమాట. సో బ్రీవ్ ఇంత బాగుంది, ఇంకా ఏం చేయాలి, దీనికి ఏదైనా ఎఫెక్టివ్ ఆప్షన్స్ ఇద్దాము. ఎఫెక్టివ్ ఆప్షన్స్ ఇద్దాం అనేసి అంటే ఏం చేస్తాం అనేసి అంటే మనకి ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, మనకి ఇమేజెస్లో మనకు నచ్చిన ఎఫెక్టివ్ ఆప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇంకా లేదు మనకి డ్రాప్ డౌన్ చేసుకుంటే నాకు ఇది బాగా నచ్చుతుంది అంటే ఇది పెడతాను. సో బ్రో ఇది పెట్టాను, ఇది బాగుంది. సో ఇంకా ఏం చేద్దాం అనేసి అంటే ఫస్ట్ ఇలా వచ్చేసి సో ఇక్కడ పెట్టేద్దాం అనమాట. ఇది ప్లేలో పెడదాం. సో ఇప్పుడు ఏంటి, మనం సైజ్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. సైజ్ రెడ్యూస్ చేసుకుంటున్నాను. సైజ్ ఇలా రెడ్యూస్ చేస్తున్నాను. సైజ్ ఇలా రెడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను SD తెలుగు టెక్ అని రాస్తున్నాను. సో అది బ్యాక్ వెళ్ళిపోయినందుకు భయపడాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇంకోటి వస్తుంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారనేసి అంటే దీన్ని అంతటికి కూడాను మనకి ఫాంట్స్ అయితే ఫాంట్స్, లేదంటే ఏదైతే ఫాంట్లో కావాలనుకుంటున్నామో ఆ ఫాంట్లోని మనం సైజ్ రెడ్యూస్ చేసుకోవడం కానీ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇంకా సైజ్ పెరగాలంటే సైజ్ పెంచుకోవచ్చు, అట్ ద సేమ్ టైం సైజ్ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. సో ఇలాంటిదే మనకి ఇంకో రకంగా కూడా పెట్టుకుందాం. సో కంట్రోల్ V కొట్టేసాను. సో దీనికి ఇప్పుడు ఆపరేషన్ ఏమిద్దాం అనేసి అంటే సేమ్ దీనికి ఇలాంటిదే కొని ఇంకొక ఆపరేషన్ ఏదైనా ఇద్దాం. సో లైక్ ఇలాగా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇది మనకి వీడియోనే, కాకపోతే ఎఫెక్టివ్గా ఉంది. సో ఏం చేద్దాం అనేసి అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ Ctrl+X Ctrl+V. సో ఇప్పుడు మనం ఏదైనా ట్యాగ్ లైన్ ఇచ్చుకుందాం. సో నేను ఏం చేస్తున్నాను, నా ఛానల్ ట్యాగ్ లైన్ సింపుల్ సొల్యూషన్స్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, BLEMS ప్రాబ్లమ్స్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ సింపుల్ సొల్యూషన్స్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనేసి అంటే ఇలాగ ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే ఫాంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ ఫాంట్ని మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మనకి ఎలా ఉండాలి అనేసి అంటే జస్ట్ ట్యాగ్ లైన్లా ఉండాలి. సో నేను క్యాలిబ్రేట్ చేసి వదిలేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను కొద్దిగా ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇది బాగా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇది కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించడం లేదు అనేసి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్లో కానీ లేదంటే ఎటువైపోయిన పోర్షన్లోని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అనేసి ఉంది కదా, ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ గ్రేడియంట్స్ కానీ సంథింగ్ ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ టూల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పిక్చర్ కానీ సంథింగ్ ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ టూల్స్ మనం ఎంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, నేను ప్యారలల్ ఫేస్ అని ఇక్కడ పెట్టాను, ప్యాటర్న్ ఫిల్. సో మనం ఏదైతే ప్యాటర్న్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో నాకు ఇదంతా నచ్చలేదు బ్రో, నేను డైరెక్ట్గా గ్రేడియంటే పెట్టుకుంటాను అనేసి అంటే మనం గ్రేడియంట్ కూడా పెట్టుకోవచ్చు. లేదు మనకి ఏదైనా కలర్ కావాలంటే మన కలర్ నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసారు కదా. సో ఇంతే గాయ్స్, ఇందులో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం చూసుకున్నాం కదా SD తెలుగు టెక్ కానీ లేదంటే సింపుల్ సొల్యూషన్స్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ ట్యాగ్ లైన్స్ ఎలా యాడ్ చేయడం, దీన్ని అంతటికి కూడా మనం ఏం చేయాలి బ్రో, దీన్నే నేను ఒక రకంగాను నేను థంబ్నైల్గా క్రియేట్ చేసుకుందాం అనేసి అంటే ఏం చేస్తారు అనేసి అంటే ముందు మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లోని స్నిప్పింగ్ టూల్ అని కొట్టండి. స్నిప్పింగ్ టూల్ అని కొట్టితే మనకి ఏం జరుగుతుందంటే ఒక స్నిప్పింగ్ టూల్ ఓపెన్ అవుతుంది. సో దీన్నే స్క్రీన్ షాట్ చేసామంటే మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే స్క్రీన్ షాట్ చేయడం వల్ల టోటల్గా ఇదంతా పడిపోతుంది. స్నిప్పింగ్ టూల్ వల్ల యూజ్ ఏంటంటే స్నిప్పింగ్ టూల్ మీద న్యూ మీద ట్యాప్ చేయండి. మనకి ఏదైతే పార్ట్ కావాలనుకుంటున్నామో ఆ పార్ట్ని మాత్రం ఎంచుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇలా చూసారు కదా, దీన్ని మనం సేవ్ చేసుకుంటే దీన్ని థంబ్నైల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. ఇదంతా బాగున్న తర్వాత మనం ఏం చేయాలి, దీనికి యానిమేషన్ ఇద్దాం అనేసి అనుకుంటున్నాం. యానిమేషన్ ఇద్దాం అనుకునేటప్పుడు దీని మీద ట్యాప్ చేయండి. ఏదైనా ఒక ఇమేజ్ మీద ట్యాప్ చేసి తర్వాత యానిమేషన్ మీదకి వెళ్ళండి. యానిమేషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎపియర్ అని పెడదాం, లేదంటే ఫ్లోటిన్ కానీ లేదంటే జూమ్ కానీ సంథింగ్ ఏదో. ఇలా పెట్టుకున్న తర్వాత యాడ్ యానిమేషన్ కాకుండా యానిమేషన్ పెయిన్లోకి వెళ్దాం. యానిమేషన్ పెయిన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు యాడ్ యానిమేషన్ కొడదాం. యాడ్ యానిమేషన్లో మనం ఆల్రెడీ ఏం చేసాం, ఫ్లోటిన్ అనేది ఇచ్చాం, లేదంటే బౌన్స్. సో ఇలా వచ్చింది. బౌన్స్ బాగాలేదు కాబట్టి ఏం చేద్దాం అనేసి అంటే డైరెక్ట్గా ఏదో ఒకటి ఫ్లోటిన్ అనేది ఇస్తున్నాను. ఫ్లోటిన్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటి ఇక్కడ ఉంది కదా, దీనికి ఎంత టైం అయితే కావాలనుకుంటున్నామో ఎంత టైంలో మనకు కావాలి అనేసి అంటే ఆ టైం అనేది మనకి ఇక్కడ డ్యూరేషన్లో ఇచ్చుకోవచ్చు,
లేదనేసి అంటే ఆ డ్యూరేషన్ అనేది డిఫాల్ట్‌గా ఉంచేయొచ్చు. సో, దీనికి ఇంకా ఎఫెక్టివ్ ఆప్షన్స్ ఇద్దామనేసి అంటే ఇక్కడ మనకి ఈ చివర్లోని మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా! ఈ డ్రాప్ డౌన్‌లో ఎఫెక్టివ్ ఆప్షన్ అనేసి ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్స్ మీదకెళ్తే మనకి ఇక్కడ ఏం జరుగుతుందనేసి అంటే, మనకి కావాల్సిన సౌండ్ అయితే సౌండ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇంకెలా అయినా సరే ఇచ్చుకోవచ్చనమాట. సో, సౌండ్ అనేది ఇప్పుడు నేను హూస్ సౌండ్ గాని, లేదంటే క్లిక్ సౌండ్ గాని, బాంబ్ సౌండ్, యారో సౌండ్ లేదంటే బ్రీజ్ ఇస్తున్నాను నేను. బ్రీజ్ సౌండ్ ఇచ్చేసి ఓకే ట్యాప్ చేస్తాను. ఓకే ట్యాప్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది మనకి వచ్చేటప్పుడు బ్రీజ్ సౌండ్‌తో మనకి ఓపెన్ అవుతుందనమాట. సో, అలానే చూసారు కదా! ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం అనేసి అంటే, ఒక పవర్ పాయింట్‌లోనే స్లైడ్ అనేది ఓపెన్ చేద్దాం. సో, స్లైడ్ ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా! ఇలా వచ్చింది మనకి. సో, ఇదంతా బాగానే ఉంది. తర్వాత ఇది కూడా రావాలి అనేసి అనుకుంటాం. సో, దీనికేం చేస్తాం, దీని మీద ట్యాప్ చేసిన తర్వాత సో, ఇప్పుడు ఇలా చేసుకోవచ్చనమాట. యానిమేషన్ మీదకి ఆల్రెడీ ఉంది కదా! యానిమేషన్ మీద ఇచ్చిన తర్వాత సో, మనకి యాడ్ యానిమేషన్ మీద ట్యాప్ చేసి, యాడ్ యానిమేషన్ మీద అపియర్ గాని, జూమ్ గాని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా జూమ్ చేస్తున్నా. జూమ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇదేం చేయాలంటే ఇప్పుడు ఆఫ్టర్ ప్రీవియస్ అనేసి ఇచ్చేసి ఆఫ్టర్ ప్రీవియస్ అనేసి ఇచ్చేసి సేవ్ అని కొట్టేస్తే మనకి అక్కడ సేవ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఎఫెక్ట్ ఆప్షన్స్‌లోనే టైమింగ్ కావాలంటే ఇక్కడ మనం టైమింగ్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ యానిమేషన్ ఎలా కావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చుకోవచ్చనమాట. లైక్ బై సెకండ్ పారాగ్రాఫ్ ఇక్కడ పారాగ్రాఫ్స్ ఏమి లేవు కాబట్టి ఆల్ పారాగ్రాఫ్స్ అట్ వన్స్ అనేసి ఇచ్చేసి ఓకే కొట్టేద్దాం. సో, ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ స్లైడ్ షో ఇచ్చేయమంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి సో, చూసారు కదా! ఇలా అవుతుందనమాట. సో, ఇలా జరుగుతుంది. అయిపోయింది. సో, ఇప్పుడేంటి ఇంకా మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో అన్నిట్లికి కూడా యానిమేషన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో, ఎటువంటి యానిమేషన్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదంటే ప్యారలల్ పేజ్‌లోనే సంథింగ్ ఇలాంటివి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో యానిమేషన్ పెయిన్స్‌లోనే ఇక్కడ ఉన్నాయి కదా! ట్రిగ్గర్స్‌లో గట్టాను. యానిమేషన్స్ పెయిన్‌లో ఇచ్చుకోవచ్చు. ఇంతే గాయ్స్ చూసారు కదా! సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీకు నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ కింద చూపిస్తుందనమాట. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి మాక్సిమం యూజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో గాని ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. లేదనేసి అంటే బ్రో పలానా ఈ దగ్గర మీరు పాజ్ అయ్యారు. లేదంటే సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ అయినా సరే కిందన కామెంట్ చేయండి. నెక్స్ట్ దానికి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్‌లో ఏ వీడియో అనేది చేద్దామనేసి మీరు అనుకుంటున్నారో ఆ వీడియో మీద మీరు కిందన కామెంట్ ఇస్తే ఆ వీడియోని నేను చేసి పెడతాననమాట. Okay guys, thank you. Thanks for watching. Stay home, stay safe and stay tuned to SD Telugu Tech. Thank you guys. Bye bye.